వెల్కమ్ టు యువసేన. సో ఈరోజు మనం వచ్చేసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. సో ఈ యొక్క కొడంగల్ నియోజకవర్గ పరిధికి సంబంధించినటువంటి ఉస్గి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి సో సార్ నమస్కారం అండి. నమస్తే. సో సార్ అంటే ఇక్కడ చాలా మందిని మా ఎంక్వైరీలో తెలిసిన విషయం ఏంటంటే సో మీరు నిరుపేద ప్రజలకు విన్నట్టంటే రేవంత్ రెడ్డి గారు ఎలాంటి ఒక ఆదర్శ మార్గాలతో ముందుకెళ్తున్నారో సో మీరు కూడా అలాంటి ఒక వ్యవహార పద్ధతిలోనే ఉంటూ పేద ప్రజలకు అండగా తోడుగా నీడగా ఉంటున్నారు. సో ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీలోనే మీకు కొనసాగని ఒక ఆలోచన మీకు అనిపించింది. ముందుగా యువసేన ప్రేక్షకులకు స్వాగతం పలుకుతూ, నా పేరు రఘువర్ధన్ రెడ్డి, కోజీ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. ఓకేనా, మీరు చెప్పనా అంటే ఈరోజు మనం దేశంలో చూసుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మన జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో 8 సీట్లు గెలిచింది. ఇదే బీజేపీ పార్టీ 8 సీట్లు గెలిచింది. బట్ 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ 0కి మాత్రమే డిజిట్ మాత్రమే 30 మిలియన్. సో దీని పరంగా ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని కాంగ్రెస్. సో మీరు కూడా అదే కాంగ్రెస్లో ఉన్నారంటే ఏమన్నా అది నమ్మొచ్చు కదా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. ఎందుకంటే మేము గత పార్లమెంట్ ఎలక్షన్లో మేము బూత్లో ప్రతి బూత్ నేను తిరిగిన. ఎందుకంటే ఎలక్షన్ టైంలో నేను ప్రతి బూత్ ఖచ్చితంగా నేను తిరుగుతా, పోలింగ్ బూత్లకు వెళ్తా, ఏం జరుగుతుందో క్లోజ్గా మానిటరింగ్ చేస్తాం ఖచ్చితంగా. ఈరోజు గత పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ బీజేపీ ఓట్లు వేయమంటని చెప్పారు. ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క కార్యకర్త గత 10 సంవత్సరాల నుంచి రూలింగ్ పార్టీలు ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఈరోజు బీజేపీ పార్టీ బాటంగా సిగ్గు లజ్జ లేకుండా ఓట్లు వేయించే పరిస్థితి ఈరోజు మన తెలంగాణ ప్రాంతంలో దారితీసింది. ఎందుకంటే మేము మా పార్లమెంట్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి అన్నాక మేము బాటంగా మేము ఎంతో కష్టపడి సపోర్ట్ చేసినాం. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు బీజేపీకి అమ్ముడుపోవడం వల్ల ఈరోజు ఇక్కడ బీజేపీ ఎంపీ గెలవడం జరుగుతుంది. అంటే ఈరోజు ఏ నియోజకవర్గానికి లేనంత విధంగా కొడంగల్కి ఇది ఒక ఇండస్ట్రియల్ క్యారిడర్ తీసుకురావడం జరిగింది మినిస్టర్ గారు, సీఎం గారు. సో ఇప్పుడు అంటే ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు అభివృద్ధి ఎలా ఉండే అవకాశం? ఖచ్చితంగా సీఎం గారు నాకు మొన్ననే నేను సీఎం గారు కలిసాను. 2 days బ్యాక్ సీఎం గారు కలిసాను. ఎందుకంటే ఈరోజు కోడంగల్ ప్రాంతం, ఈ కోజిగి ప్రాంతాన్ని ఓ మినీ ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేసి ఇక్కడ నుంచి 6 lane రోడ్ కూడా హైదరాబాద్ కనెక్టివిటీ చేస్తానని సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడికి వెళ్ళి మా చిరకాల వాంచ రైల్వే లైన్ కూడా ఉండే, ఆ రైల్వే లైన్ కూడా కోడంగల్ ఇక్కడ తుంకిమెట్ల ఇటుకు వెళ్ళి అది కూడా నాకు తొందరలో శాంక్షన్ కూడా ప్రతిపాదన మొత్తం తయారు చేసి శాంక్షన్ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా ప్రాంతం ఏమైతే ఉందో ప్రతి కోరిక రైల్వే కూడా సహకారం అవుతుంది. అట్లా ముఖ్యమంత్రి గారు మాకు ఏవైతే గత 50 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చినప్పుడు మాకైతే కోరికలు ఉన్నవన్నీ ఈరోజు నెరవేర్చడం జరుగుతుంది. ఈరోజు రైల్వే లైన్ కానీ ఇక్కడికి వెళ్ళి 6 lane గ్రీన్ఫీల్డ్ హైవే కూడా హైదరాబాద్ కనెక్టివిటీ చేస్తుంది. మాకు ఈరోజు కోజిగి నుంచి హైదరాబాద్ 100 కిలోమీటర్లు, గ్రీన్ఫీల్డ్ హైవే అయితే మాకు 1 గంట జర్నీ అవుతుంది. కాబట్టి ఇట్లా మాకు ప్రతి ఒక్కటి మాకు అందరికీ సౌకర్యంగా ప్రయాణం సౌకర్యంగా ఉండడం జరుగుతుంది. సో నా మీరు చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు ఫుల్ఫిల్డ్గా ఇవ్వడంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటున్నారంటే ఇవ్వలేకపోతుంది. 6 గ్యారెంటీలు అని బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కోడేస్తుంది. సో ఎందుకోసం ఇవ్వలేకపోతున్నారు అన్ని ఫుల్ఫిల్డ్గా? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలకు వాళ్ళ దగ్గర సరుకు లేక ఏదో పబ్లిక్లో వాళ్ళ ఫెయిత్ లేక మాట్లాడుతున్నారు. వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి ఉన్న ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఉన్నారు. గత 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వకుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినాక ఈరోజు రేషన్ కార్డు ప్రతి నిరుపేదోనికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఈరోజు పేదవాళ్ళు దొడ్డు బియ్యం తినలేక పిల్లలు ఈరోజు స్కూల్కి పోలేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదవాడు నా పిల్లలే నా సొంత కుటుంబ సభ్యులని భావించి ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు ఎన్నో గుడిసెలు ఇల్లు ఉండే వాళ్ళకి ఇల్లు లేక వర్షం వస్తే ఏడు ఉండాలో తెలియక ఈరోజు ప్రతి ఊరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించడం జరుగుతుంది. ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు ప్రతి ఊళ్ళో ఏ ఊరికన్నావో ప్రతి ఊళ్ళో ఇల్లు కట్టడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో బీజేపీ పరిపాలనలో ఒక్కరికన్నా ఇల్లు ఇచ్చిందా? మనం ఏ ఊరికన్నా వాళ్ళు బీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులు చెప్పిన ఊరికి వెళ్దాం,
అడుగుదాం ఎవరికైనా వచ్చిందంట. ఈరోజు ఏ ఊరికన్నా వెళ్ళండి, మీరు సెలెక్ట్ చేసుకోండి, ఆ ఊరికి వెళ్దాం. నేను కూడా వస్తాను, మా కోసి మండలంలో ఏ ఊరికన్నా వెళ్దాం. నేను బాజాబ్తో ఛాలెంజ్ చేస్తున్నా. ఈ విధంగా ఛాలెంజ్ చేసి దమ్ము ధైర్యం ఈరోజు బీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులకు ఉందా అంటే నేను ప్రశ్నిస్తున్నా. ముఖ్యమంత్రి గారి సహకారంతో ప్రతి ఒక్కరు రేషన్ కార్డు ఇచ్చినాం, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తున్నాం. ఇంకా ఈరోజు ప్రతి ఊరికి 30, 40, 50 ఇల్లు ఇచ్చినాం, ఇంకా ఇస్తాం. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రతి సంవత్సరం 3,500 ఇల్లు ఇస్తున్నాడు, ప్రతి సంవత్సరం ఇస్తుండు. కాబట్టి ఫేజ్ వైజ్ అందరికి ఇల్లు కట్టించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి మా అన్న రేవంత్ అన్న మీద ఉంది. అందరం మీ బాధ్యత తీసుకొని ఈరోజు మా ప్రాంతాన్ని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. నిజమైన అర్హులకు మాత్రం ఇస్తలేదు. నిజమైన అర్హులకు అంటే మేము ఎలాంటి రాజకీయ నాయకుల ఇంతకుముందు ఎట్లుంటుండంటే ఏదో ఇల్లు కట్టి బిల్లు లేపే విధంగా ఉంటుండే, ఏదో పాతిల్లు. ఇప్పుడు అట్లా లేదు. ఖచ్చితంగా మనం టెక్నాలజీ వాడి ప్రతి ఒక్కటి ఆడ ఇల్లు కట్టి ముగ్గేసి బేస్మెంట్ ఫోటో, రూఫ్ లెవెల్ ఫోటో, అట్లా ప్రతి ఒక్క స్టేజ్ వైజ్గా పేమెంట్స్ వస్తున్నాయి. ప్రతి పేమెంట్ కూడా ఆన్లైన్ పేమెంట్ అవుతుంది. ఎలాంటి దళారుల లేకుండా ధరలకు ₹1 కూడా కమిషన్ లేకుండా బిల్స్ ఇస్తున్నాం. ఎందుకంటే ఏడాది ₹1 ఇస్తుందంటే ఎంబడే ఆఫీసర్ సస్పెండ్ అవుతున్నారు. మీరు చూస్తారు ఈరోజు రేపు విజిలెన్స్ వాళ్ళు కానీ ఈరోజు ఏసీ వాళ్ళు కానీ ఏ విధంగా రైడ్ చేస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో లేని విధంగా ఈరోజు ప్రతి ఆఫీసర్ కూడా రైడ్ చేసి అసలు ఆఫీసర్ అనేటోడు జీతంకి పని చేయాలి, టైంకు రావాలి, టైంకి పోవాలి, ప్రతి పేదవాడికి సర్వీస్ చేయాలని సంకల్పంతో ఈరోజు పని చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతి పేదవాళ్ళకే చేరువయ్యే విధంగా ఈరోజు ప్రభుత్వ పరిపాలన ఉంది. కాబట్టి మీరందరూ ఈరోజు మనం ఎన్నో విధాల కార్యక్రమాలు ఈరోజు మహిళా సంఘాలకు కూడా ముఖ్యమంత్రి గారు వాళ్ళకు వడ్డీ కూడా మాఫీ చేయడం జరుగుతుంది. ఆ డబ్బులు కూడా ఇవ్వడం ఎన్నో వస్తాయి. ఈరోజు 500లకు సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలు ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ప్రతి పేదవాడికి సిలిండర్ భారం అవుతుంది. కట్టెలు పోయి పెట్టుకొని ఇబ్బంది పడుతున్నారంటని ఈరోజు 500లకు సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చెప్పినవి కొన్ని చెప్పని ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సరే ఇస్తుందో లేదో గురించి పక్కన పెడితే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్లు ఇప్పుడు వచ్చే జీపీ లోకల్ బాడీ ఎలక్షన్స్, సో దాంట్లో ఏమైనా కాంగ్రెస్ పార్టీ మీద ఈ యొక్క ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా? ఈరోజు ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయంటని ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడదాం. మా సీఎం రేవంత్ రెడ్డి గారికి అరే ఏ క్యాండిడేట్ పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ క్యాండిడేట్ బ్రహ్మాండం మెజార్టీతో గెలిపించే విధంగా ప్రజలు చూస్తారు. ప్రజలకు ఈరోజు రైతు బంధు కానీ, ఈరోజు రుణమాఫీ కానీ, ప్రతి కార్యక్రమం రైతులకు అందింది. ఏ కార్యక్రమం రాలేదు రైతులకు. ఎవరు అసంతృప్తి ఉన్న ప్రజలు ప్రతి ఒక్కటి వాళ్ళు ప్రతి ఇంటికి ఓ కార్యక్రమం వెళ్ళారు. గత 18 నెలల కాంగ్రెస్ పార్టీ వచ్చి 18 నెలలు అవుతుంది. ప్రతి స్కీమ్ ఈరోజు మనం 80-90% ఇళ్లకు ప్రతి స్కీమ్ వెళ్ళింది. ఈరోజు టీఆర్ఎస్ నాయకులు కూడా ఈరోజు రుణమాఫీ అయింది. ఈరోజు ఇంట్లో వచ్చిన టీఆర్ఎస్ నాయకులు కూడా ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గతంలో లేగానే పూర్వ వైభవాన్ని కొనసాగించే అవకాశం ఉంటుందా? గతం కన్నా బ్రహ్మాండమైన సీట్లు వస్తాయి ఈరోజు. ఈసారి ఇప్పుడు ఎలక్షన్స్ పెడతాయి. ఇప్పుడు పెట్టిన 10 రోజులు పెట్టినా, రేపు పెట్టినా, ఎల్లుండి పెట్టినా, ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన సీట్లు వస్తాయి. గతంలో 5 సంవత్సరాలు పనిచేసినటువంటి పట్నం నరేంద్ర రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొడంగల్కి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి కొడంగల్కి ప్రాతినిధ్యం వహించారు. సో గతంలో కంటే ఇప్పుడు అభివృద్ధి బాగుందంటారా, లేకపోతే గత అభివృద్ధి ఎప్పుడు ఉందంటారా? గతంలో మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసిండు. ఆయన కొడంగల్కి ఏం చేసిండంటే ఇక్కడ ఏం భూదందా చేయడం, ప్రతి రైస్ మిల్లుల దగ్గర, ప్రతి మన బిజినెస్ మాల్ దగ్గర, ప్రతి దగ్గర కమిషన్లు వసూలు చేయడం. ఆయన డైలీ కొడంగల్ వస్తుండే, కానీ ఏంటికి వసూళ్ళకి వస్తుండే. ఒక అభివృద్ధి కార్యక్రమం ఏం చేయలే. ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు, వచ్చిండు పోయిండు. పొద్దున స్కూల్ పిల్లాడు స్కూల్కి ఎట్లా వస్తాడో, సాయంత్రం ఏ విధంగా పోతాడో ఆ విధంగా కొడంగల్కి వచ్చిండు పోయిండు తప్ప కొడంగల్కు చేసింది శూన్యం. ఆయన 5 సంవత్సరాల నుంచి ఆయన అభివృద్ధి చేసి ఆయననే మళ్ళీ గెలిపిస్తుంది కదా. ఇప్పుడు ఆయన ఎందుకు కొడగొట్టిండ్రు చిత్తుగా కొడంగల్ ప్రజలను? అరే ఆయన ఏం చేయలేడు, 5 సంవత్సరాల నుంచి మా పైన మా ప్రాంతం నుంచి దోపిడీ చేసుకుని ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్తున్నాడు. మేము ఈ ప్రాంతానికి నేను ఎందుకే ఎమ్మెల్యే చేసినామా? ఈ ప్రాంతం మీద పడి బందిపోట్లకు దోసుకోవడానికి ఎమ్మెల్యే చేసినామా? అలాంటి ఫీలింగ్తో ఆయనని చిత్తగొడిపోయిండు. ఎందుకంటే ఆ రూలింగ్ పార్టీ ఆ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ ఉండే. కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలవరాదంటని
నానా విధాలు ప్రయత్నించారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీటింగ్ పెట్టిండ్రు. ఆయన మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగిండు. అయినా కార్యకర్తలు కొడంగల్ ప్రజలే ఆయనని ఎన్నుకున్నారు. అరే మా నాయకుడు రేవంత్ రెడ్డి మంచి, ఈ నాయకుడు మేము పోయినసారి ఓడగొట్టి చాలా తప్పు చేసినాం, ఆ తప్పు మన చేయరాదంటని వాళ్ళే ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి చెప్పి వాళ్ళే ఓట్లు వేయించుకోరు. గడిచిన 2 సార్లు అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, వాస్తవానికి కష్టపడింది బీఆర్ఎస్ పార్టీ ఒకనొక. సో కష్టపడినటువంటి పార్టీ 2 సార్లు అధికారంలోకి వస్తే ఇచ్చిన పార్టీ ఎందుకో తెలంగాణ ఇచ్చిన ఒక సందర్భాన్ని చెప్పుకోవడంలో వెనుకబడిపోయిందంటే గుర్తిస్తున్నాను. అంటే తెలంగాణ ప్రాంతం ఏర్పడాలంటే కాంగ్రెస్ నాయకులు బలంగా కొట్లాడారు. మేము కూడా ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడాలి, ఖచ్చితంగా తెలంగాణ రావాలన్న ఉద్దేశంతో ఇక్కడ మామ్నార్ నుంచి కేసీఆర్ గారు ఎంపీగా నిలబడితే కూడా మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఉండి అరే కేసీఆర్ గారు ఓడిపోరాదు అంటే మేము కూడా కేసీఆర్ గారికి ఓట్లు వేయడం. ఆ టైంలో ఆయన ఎంపీగా లేకుంటే 19,000 మెజార్టీతో ఈరోజు ఎంపీగా గెలిచిన ఆయన ఇక్కడ. ఆ రోజు అరే కేసీఆర్ ఓడిపోతే బాగుండదు, తెలంగాణ వాదం ఓడిపోయినట్లయితుంది అంటని మేమందరం కాంగ్రెస్ నాయకులం కూడా కేసీఆర్ గారికి ఓట్లు వేసినాం. ఆ విధంగా ఈరోజు కేసీఆర్ గారికి బతికిచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాంటని చెప్పి మోసపూరిత మాటలు చేసి ప్రజలు ఏదో అరే కేసీఆర్ గారు ఏమో చేస్తారు, దళితులను సీఎం చేస్తాంటని, దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తాంటని, అల్లుడో సేడవండాలి బిడ్డో సేడవండాలి అంటని ఇవన్నీ వాగ్దానాలు చేసి అరే కేసీఆర్ గారు తెలంగాణ చేసి ఏమో చేస్తారంటని ప్రతి ఎకరాన్ని నేను శశశామలం చేస్తా, సాగునీరు అందిస్తా అంటే ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి ప్రజలు మోసపోయారు. ఒక్కసారి కాదు 2 సార్లు మోసపోయారు. 3వసారి మోసపోయిన తయారు లేక ఖచ్చితంగా అరే మనకిచ్చిన మా కాంగ్రెస్ పార్టీ మాకు వెనుకటికి మనకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, సోనియా గాంధీ ఉన్నప్పుడు ఇచ్చింది మన్మోహన్ సింగ్ గారు, ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వాళ్ళే ఇస్తారంటని వాళ్ళ మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో మొన్న అందరూ కాంగ్రెస్ పార్టీకి వేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రూలింగ్లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎందుకంటే చాలామంది ఏంటంటే ఉంటుందో లేదా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారంటని నేను కోజీ మండల్ తరఫున నేను చెప్పగలను. అసలు నిజంగానే బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 సంవత్సరాలు అసలు ఎలాంటి అభివృద్ధి చేయలేదంటారా రాష్ట్ర అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి చేసింది? ఈరోజు దళిత బంధు ఇచ్చింది, 10 లక్షలు ప్రతినిధి 10 లక్షలు ఇస్తామన్నారు. ఏం చేసి 2 లక్షలు కమిషన్ తీసుకున్నారు. అంటే కమిషన్తో కూర్చుని దళిత బంధు ఇప్పుడు ఎంతమందికి టీఆర్ఎస్ కార్యకర్తలకే ఊరికి 10 మందికి ఇచ్చారు. 10 మంది అయితే ఏం చేశారు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు కమిషన్ తీసుకొని 2 ఇచ్చారు. కొందరికి ఇవ్వలేదు దళిత బంధు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ప్రతి ఒక్కరు రుణమాఫీ చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మళ్ళీ అంటే ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు మిగతా ఎమ్మెల్యే వర్గం మంత్రివర్గం అంతా సపోర్ట్గా ఉందని భావిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటే హైకమాండ్ ఒక మాట చెప్తే ఆ మాటకు అందరు కట్టుబడి ఖచ్చితంగా అందరు సహకారం. ఈరోజు అందరు టీం వర్క్ చేస్తారు. మన క్రికెట్ టీంలో 11 మంది ప్లేయర్స్ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఈరోజు క్యాబినెట్ మొత్తం టీం వర్క్ చేసి ఎవరి పని స్వేచ్ఛ. టీఆర్ఎస్ గవర్నమెంట్లో మంత్రుల్లో స్వేచ్ఛ లేకుండే ఒక మంత్రి దగ్గరికి పోతే కేటీఆర్ అని చెప్పాలి, కేసీఆర్ అని చెప్పాలి. ఈరోజు ఆ విధంగా కాదు. ఖచ్చితంగా మంత్రులకు ఏ శాఖ మంత్రి ఆ శాఖ స్వచ్ఛందంగా ఆయననే డిసిషన్ తీసుకునే స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారు. మేము ఖచ్చితంగా పోతే ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యూన్సీ అయినా మేము డైరెక్ట్గా ఆయన డిసిషన్ తీసుకొని మాకు పనులు చేస్తున్నాడు. ఆ స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంది, టీఆర్ఎస్ పార్టీలో లేదు. ఈడ ఎవరికి డిక్టేటర్షిప్ లేదు. ఎవరి స్వేచ్ఛ వాళ్ళ, ఎవరి శాఖ వాళ్ళది. సో అంటే గతంలో మీరు జెడ్పీటీసీగా పోటీ చేశారు. జస్ట్ ఒక 200-300 ఓట్లతో మాత్రమే జెడ్పీటీసీగా ఓడిపోయారు. సో మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో మీరైనా కంటిన్యూగా ప్లాన్ ఉన్నారు? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకుడు అంటేనే ఆశాజీవి. ఖచ్చితంగా నాకు ఆశ ఉండడం తప్పు లేదు. కానీ కోజీ ప్రజలు, కోజీ మండల నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అన్నగారు మరియు తిరుపతి అన్నగారు ఆశీస్సులు ఉంటే వాళ్ళ అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాను. సపోజ్ నీ వద్దు, నీ సేవలు వేరే విధంగా వాడుకుందామంటే ఖచ్చితంగా ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళు వెంబడి ఉండి వాళ్ళ గెలుపు కోసం నా ఆర్నిసల్ శ్రమ చేసి వాళ్ళని గెలుపు కోసం నా వంతు కృషి ఉంటుందంటే తెలియజేస్తాను. అంటే ఎవరైనా సరే కష్టపడ్డ వాళ్ళకే ఫలితం అంటుంటారు. మీరు కష్టపడ్డారు కాబట్టి మీ కాదు మీకు వచ్చే అవకాశం ఫలితం. నేను ఖచ్చితంగా నా కష్టాన్ని నమ్ముకుంటా. నేను కష్టపడి ఆటోమేటిక్ నేను రాజకీయాలకు నేను చిన్న వయసులో వచ్చాను. నేను ఊహించిన పదవులన్నీ నాకు వచ్చినాయి. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్
మనం అందరం కాంగ్రెస్ పార్టీలో నా కుటుంబ సభ్యులు కోసి మండలం నా ప్రజలు వాళ్ళకంతా ఎంతో చేయాలంటని మా కుటుంబం ఎప్పటి నుంచో ఈ మండలానికి సేవ చేసింది. వాళ్ళ ఆప్యాయత అనురాగం మా కుటుంబం పైన ఉంది. మేము కూడా వాళ్ళకు కూడా అదే, వాళ్ళు కూడా వాళ్ళు అరే సొంత అరే మన మనిషి అంటాను చూసుకుంటారు వాళ్ళని, అరే వచ్చి రండి కూర్చో చెయ్యి అంటాను. మనకు ఆ విధంగా ఆ గౌరవం మాకు ఈ కోసి మండలంలో కొడంగల్ కాన్స్టిట్యూన్సీలో మాకు ఒక గౌరవం, మా కుటుంబంకు ఒక గౌరవం ఉంది. ఆ గౌరవంతోనే మేము ఆ గౌరవం కాపాడాలంటే రాజకీయం చేస్తున్నాం. పదుల కోసమో డబ్బుల కోసం రాజకీయం చేస్తలే. ఎందుకంటే మా ఫాదర్ లెగసీ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఒక సంకల్పంతో రాజకీయాలకు వచ్చిన తప్ప రాజకీయాల పదవులు డబ్బులు సంపాదించాలంటని ఏనాడు నేను రాజకీయాలకు రాలే. అన్న కుజ్గి అంటే చాలా కొన్ని ఏరియాస్తో పోలిస్తుందంటే కుజ్గి నాకు కొంతమంది చెప్పినటువంటి వాదన ఏంటంటే, నేను పర్సనల్గా ఎగ్జిస్తే అంటే కొన్ని నియోజకవర్గాలు చాలా అందంగా ముస్తాబుగా తయారవుతున్నాయి. ఎలాంటి కొంచెం ఎదురేకుంటే చాలా క్లాసిక్గా నిలిచిపోయా ఉన్నాయి కొన్ని ఊర్లు చూస్తాం, కొన్ని పట్టణాలు చూస్తాం. కుజ్గి మాత్రం అన్ని సౌకర్యాలు ఉన్నాయి. బస్ డిపో ఉంది, మున్సిపాలిటీగా ఉంది, సో రాజకీయాలకి కేరళ అడ్రస్గా కూడా ఉంది. సో అన్నిటికీ మహబూబ్నగర్కి, లేకపోతే హైదరాబాద్కి, కర్ణాటక బోర్డర్ చాలా దగ్గరలో ఉన్నటువంటి ఏరియా. సో డెవలప్మెంట్ గతంలో కంటే ఇప్పుడు ఉన్నా కూడా కమర్షియల్గా మాత్రం ముందుకు వెళ్ళలేకపోతుంది. కొంతమంది మీరు ఏమైనా చేయగలరు పిలిస్తే జడ్పీటీసీగా? ఖచ్చితంగా కోసి ప్రాంతం అనేది సెల్ఫ్ మేడ్ అనమాట. ఇక్కడ వ్యాపారం మంచి వ్యాపారస్తులు ఉన్నారు, మంచిగా రాజకీయం కూడా చైతన్యవంత రాజకీయం. ఈ కొడంగల్ కాన్స్టిట్యూన్సీలో కోసి అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రాజకీయం ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ రాజకీయ నాయకులు ఎక్కువ దగ్గర కాంగ్రెస్ పార్టీలో మా పార్టీలో రాజకీయ దగ్గర 200 మంది లీడర్స్ ఉంటారు ఇక్కడ. కోసిగిల్నే మా మండలం 200 మంది లీడర్స్ ఉంటారు ఇక్కడ. అంటే చాలా చైతన్యవంతమైన మండలం అది. అంటే ఓవర్ కొడంగల్లో 8 మండలాలలో 8వ మండలం చాలా డిఫరెంట్ మండలం, చైతన్యవంతమైన మండలం. ఇంకో సెల్ఫ్ మేడ్, అందరు సెల్ఫ్గా బిజినెస్ చేసుకోవాలి. అంటే అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరిస్తారు. మేము మొన్న రోడ్ వైనింగ్ చేసినాం, ప్రతి ఒక్కరు ముందరకు వచ్చి వ్యాపారస్తులు కానీ అక్కడున్న పట్టణ వాసులు అందరూ ప్రజలు కూడా ముందరకు వచ్చి మేము స్వచ్ఛందంగా సెట్ బ్యాక్ చేసుకుంటాం. మా ప్రాంతం అభివృద్ధి కావాలి, ఇక్కడ రోడ్స్ కానీ కాలేజీలు కానీ మనకి అన్ని విధాలుగా ఈరోజు ఇండస్ట్రీస్ కానీ ఏవైనా రావాలి. ఖచ్చితంగా కోసి పట్టణం అభివృద్ధి కావాలి, మా పిల్లలకు జాబులు రావాలి, మా పిల్లలు చదువుకోవాలి, మా పిల్లలు ఫారెన్ వెళ్ళాలి. ఆ విధంగా ఆశయంతో ఈ కోసి మండల ప్రజలు పట్టణ వాసులు కూడా అందరూ సహకరిస్తారు. సో లాస్ట్ క్వశ్చన్ అన్న, రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చూడొచ్చారా? ఖచ్చితంగా దీనిలో మీరు మొన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఖచ్చితంగా నెక్స్ట్ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతా అంటని. ఖచ్చితంగా అది రాసి పెట్టుకొని నెక్స్ట్ రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వారు బాగా స్టడీ చేసి చెప్తారు, దాన్ని మీరు రాసి పెట్టుకొని 100% అవుతారు. ఎందుకంటే చాలామంది అంటారు ఈరోజు మోడీ ఫ్యామియా ఉంది, ఇంకా గ్రాఫ్ ఉంది అంటారు, కానీ ఈరోజు మోడీ గ్రాఫ్ తగ్గుతుంది మీరు చూసుకోండి. ఎందుకంటే చాలా ఆయన ఏంటంటే అది చేస్తా ఇది చేస్తా అని చెప్పారు, మోసపోయారు ప్రజలు కూడా, దేశ ప్రజలు. ఎందుకంటే మనం ఆ స్థాయి మాట్లాడే స్థాయి నాది కాదు. అయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను కూడా గ్రౌండ్ లెవెల్లో చూస్తాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన ఆధారం ఉంది. నెక్స్ట్ కూడా మా మామనార్ ఎంపీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుందని. సో ఇప్పుడు వచ్చే జీపీ లోకల్ బాడీ సెలక్షన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా పోటీ ఇచ్చే పార్టీ బీఆర్ఎస్ ఉంటుందా, బీజేపీ ఉంటుందా? మీకు పోటీ ఇచ్చేది? మాకు గ్రౌండ్లో పోటీ ఇచ్చేది బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, ఎవరు వచ్చినా ఒకటే, దాన్ని మనం వేరు చేసి చూడలేము. అంటే మనము ఏంటంటే పార్టీ వైజ్గా చూడాలి అంతేగాని మనం రెండు ఒకటే. గ్రౌండ్లో వాళ్ళు రెండు కలిసే పోటీ చేస్తారు. ఇది రెండు ఒకటే పార్టీ కాబట్టి మనకు రెండు ఒకటే, ఏదైనా ఒకటే. సో ఇదండి, చూశారు కదా అన్నగారుతున్న స్పెషల్ టాక్ షో. అంటే మ్యాక్సిమం రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అన్నీ కూడా కూలంకుషంగా చాలా క్లుప్తంగా అన్న సమాధానం చాలా ఓపిక ఇవ్వడం జరిగింది. సో ఐ హోప్ ఈ యొక్క ఇంటర్వ్యూ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు యువసేన.